అందరూ చెప్పాలి, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అందరూ ఒక్కసారి గోవిందా గోవిందా. అందరూ రెండు చేతులు పైకెత్తండి. అద్భుతంగా మీ యొక్క కమలాహస్తములు అందరికీ కనబడాలి, స్వామివారికి కనబడాలి. ఆ చేతులతో అమ్మవార్లు స్వామివారు మిమ్మల్ని చూడాలి. ఎందుకు చేతులు ఎత్తారు వీళ్ళు అని గట్టిగా చెప్పండి, హరే కృష్ణ. అమ్మో అద్భుతం అద్భుతం. ఒరిస్సాలో ఉండే తెలుగు వాళ్ళు అద్భుతం, ఒరిస్సా అద్భుతం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవిందా గోవిందా. మీ అందరూ ఆనందంగా ఉన్నారు కదా? ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? వై, హౌ, కైసా హై, క్యూ, కిస్కే లియే? ఏమైంది ఇప్పుడు ఇక్కడ? కళ్యాణం. ఏ కళ్యాణం? శ్రీనివాస కళ్యాణం. ఇప్పుడు అమ్మవార్లకి స్వామివారు తాలిబొట్టు సమర్పిస్తూ అప్పుడు మంత్రం ఏం చదివారు? మామూలుగా మన పెళ్ళిళ్ళలో ఏం చదువుతారు? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతు, ఇలా చదువుతారు కదా. మరి ఇక్కడ లోక కళ్యాణ హేతవే అంటే స్వామివారి కళ్యాణం. ఎవరి కళ్యాణం? లోక కళ్యాణం. మాకు తిరుపతిలో పక్కన స్వామివారి మెట్లు ఎక్కే ముందు ఓ టెంపుల్ ఉంది. అలిపిరి మెట్లు కాకుండా శ్రీవారి మెట్టు అంటారు కదా. ఆ స్వామివారి పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఏం పేరు? అక్కడ ఎవరికైనా వివాహం కాని వాళ్ళు కంకణం, రోజు కళ్యాణం జరుగుద్ది, అక్కడ కళ్యాణం చేయించుకుని ఆ కంకణం కట్టుకుంటే వివాహం అవుతుందని నమ్మకం చాలామందికి అయింది కూడా. అయితే ఆ స్వామిని కీర్తిస్తూ చెబుతారు. అందరూ చెప్పండి, నమస్కారం ముద్ర పెట్టి. కళ్యాణాద్భుత కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం అంటే ఏమిటి? శుభము. కళ్యాణం అంటే ఏమిటి? శుభము. అక్కడ స్వామివారు అలా చూస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిలాగే ఉన్నారు. శ్రీనివాస మంగాపురంలో ఉన్నట్టే ఉన్నారు. ఒరిస్సాలో రూర్కేలాలో మాకేలా అన్నట్టుగా కేలాలు పెట్టుకుని ఏమీ లేరు. చక్కగా చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఎవరు? అదేమిటండి వెంకటేశ్వర స్వామి ఎవరేమిటి? వెంకటేశ్వర స్వామిగా కాదు. ఆయన ఎవరు అంటే అన్నమయ్య చెప్పాడు. ఆయన అలా చూస్తూ చూపిస్తూ ఏమన్నారు? చేరియ సోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రియోనితడు చేరియ సోదకు శిశువితడు. ఎవరైనా కృష్ణుడే. యశోద కొడుకు ఇతనే, బ్రహ్మకి తండ్రి కూడా ఇతనే. కాబట్టి ఈయనెవరు? మళ్ళీ చెప్పారు అన్నమయ్య. ఏమని చెప్పారు? పరతత్వం బగు బాలుడు పరిపరి విధముల బాలుడు పరతత్వం బగు బాలుడు. ఈ బాలుడు ఎవరు? పరతత్వమే. అందుకే అన్నమయ్య మళ్ళీ చెప్పారు. అదేమిటండి మళ్ళీ ఏం చెప్పారండి? తందనా బల తందనా బల తందనా పురే తందనా బల తందనా
బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 నిండార రాజు నిద్రించు నిద్రయునొక్కటే అండనే పన్నుండే బంటు నిద్రయు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి చడి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనాన బల తందనాన పురే తందనాన అహే తందనాన బల తందనాన బల తందనాన ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా गोविंदा सब लोग जोर से बोलिए गोविंदा प्रेम से बोलिए गोविंदा और एक बार बोलिए गोविंदा 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 थोड़ा ध्यान से सुनो भगवान की कथा सुनने के लिए हमारा जीवन का सफलता मिलेगा कान भगवान दे दिया सुनने के लिए जीभ भी दे दिया सिर्फ बात करने के लिए नहीं भगवान की गुणगान करने के लिए जोर से बोलो हरे कृष्णा हाथ उठाओ दो हाथ उठाओ రెండు చేతులు పైకెత్తండి హరే కృష్ణ గట్టిగా చెప్పాలి హరే కృష్ణ చేతులు అలాగే పెట్టండి పైన చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गोविंदा 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 పెద్దోళ్ళ కంటే మా పిల్లలే బెటరు అక్కడ మా అమ్మాయి ఇక్కడ మా అమ్మాయి అక్కడ మా అమ్మాయి చక్కగా చెప్పారు అవర్ డాటర్ హ్యావ్ మ్యాటర్ యూ కెన్ సీ లేటర్ చక్కగా చెప్పండి గట్టిగా చెప్పండి గోవిందా 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 మరి కళ్యాణంలో స్వామివారికి తలంబరాలు పోసారా దానికే అన్నమయ్య చెప్పాడా వెనకాల నాదం ఉందా ఇక్కడ వేదం ఉందా వాళ్ళ మధ్యలో అప్పుడప్పుడు వాదం ఉందా వేదం అంటే వాళ్ళ నోట్లోంచి వస్తుంది నాదం అంటే ఇదిగో వీళ్ళ వాద్యకారుల నుంచి వస్తుంది మరి మరి వాదం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళిద్దరూ జగడపు జనవల జాజర చెప్పారు కదా అన్నమయ్య చాలా సెటైర్లు వేశారండి ఎవరి మీద స్వామివారి మీదే మరి మనకు సమయం తక్కువ ఉందా పర్లేదా 5 నిమిషాలు అయితే नाना अंदरू ध्यान से सुनो और बैठिए अभी भगवान को सप्त हारती ओके अंदरू కూర్చోండి స్వామివారికి 7 హారతులు ఉన్నాయి ఆయన మరి సప్తగిరి వాసుడు కదా మనందరం కూడా सप्त प्राकार मध्य सरसिज निलये मुकुलोद्भासमाने विमाने అని రంగనాథుని కీర్తించారు ఆయన సప్త ప్రాకారాల్లో ఉంటారు వైకుంఠంలో 7 గుమ్మాలు దాటి వెళ్తే వైకుంఠనాథుడి దర్శనం అవుతుంది తిరుమలలో 7 గుమ్మాలు అలాగే ఆ 7 కొండలు సప్త స్వరాలు సప్త వర్ణాలు సప్త ఋషులు అలాగే ఇప్పుడు ఇక్కడ సప్తహారతులు ఇంత కార్యక్రమం ఒరిస్సాలో రూర్కేలాలో మీరందరూ ఇక్కడ బండం దీని పేరేంటి బండముండ అనేటువంటి ఏరియాలో తెలుగు వాళ్ళు అపార్థం చేసుకోకూడదండి ఏరియా పేరు బిర్సా ముండా అని ఆయన చాలా కష్టపడ్డాడు త్యాగం చేశాడు విప్లవ వీరుల యొక్క కృప వారి యొక్క పోరాటం వారి బలిదానం దానివల్ల మనకి స్వాతంత్రం వచ్చింది అయితే ఇక్కడ ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం తెలుగు వాళ్ళు చక్కగా ఓ టెంపుల్ కాంప్లెక్స్ కట్టి సిన్ఫుల్గా కాకుండా సింపుల్గా జీవిస్తున్నారు ఆనందంగా ఆధ్యాత్మికంగా ఇలాగే మీరు ఎన్నో ఉత్సవాలు చేసుకోవాలంటే కొంచెం క్రమశిక్షణ ఉండాలి కొంచెం వినాలి
కొంచెం కూర్చోవాలి, ప్రసాదం పెడితే తినాలి, భగవన్నామాన్ని అనాలి. అర్థమవుతుంది కదండి? అందరూ గట్టిగా గోయిందా. మరి ఇంత చక్కగా కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ అర్చక స్వాములు వేదం, వారికి తోడుగా ఇక్కడ నాదం, వారి వల్ల మనకు వచ్చేది మోదం. అది స్వామివారికి ఆమోదం. మీరు వినకపోతే మాత్రం మాకు ఖేదం. ఆ తర్వాత వస్తుంది భేదం, ఆ తర్వాత మీతో చేయాల్సి వస్తుంది వాదం. అందుకని మీరు వినాలి, చక్కగా మౌనంగా ఉండాలి, సైలెన్స్, మాట్లాడకూడదు, చక్కగా వినాలి, గట్టిగా నామం చెప్పాలి. ఇంత చక్కగా వేదాన్ని వారు, నాదాన్ని వీరు చెబుతూ మన కార్యక్రమానికి ఉత్సాహాన్ని, ప్రేరణని కలిగిస్తున్నారు. ఈ వాద్యకారులకి ఈ యొక్క లక్ష్మిని అందజేస్తే వారు అందుకుని ఇవ్వండి, పర్లేదు, పోనీ వస్తే మంచిదే. ఒకరు రండి, ఎవరో ఒకళ్ళు. నానా వీరేనా? ఏం పేరు సార్? రామారావు గారు. నానా తెలుగువారు, శ్రీకాకుళం. నానా తరొకరు తీసుకోండి. అయితే మరి ఇంత కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. చాలా చక్కగా మన పిల్లలు ఉన్నారే, చక్కని బంగారు తల్లులు. నిన్న చాలా చక్కగా నేను మాట్లాడుతూ మధ్యలో కథ, ఎక్కడున్నాం మనం అని అనగానే రా ఎక్కడున్నాం అనగానే వెంటనే చెప్పింది. అప్పుడు ఎక్కడున్నాం? బరసాన కంటే ముందు ఎక్కడున్నాం? బృందావనంలో. అందుకే చప్పట్లు కొట్టండి మా బంగారు తల్లికి. అప్పుడు చెప్పాను, అయ్యో రాత్రి వీళ్ళేమో గుళ్ళో తీసుకెళ్ళారు, హారతి అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయామే, అయ్యో అని ఫీల్ అయ్యాను. నీకు కూడా మాట ఇచ్చానా? ఎవరికి మాట ఇచ్చానో గిఫ్ట్ అని వాళ్ళకే ఇస్తాను, ఏమనుకోద్దు. ఎందుకంటే మేము నేరుగా తిరుపతి నుంచి వస్తే బోల్డ్ తెచ్చేవాళ్ళం, మేము అన్నీ తిరిగి వచ్చే కొన్నే ఉన్నాయి. నీకు ఇంకో గిఫ్ట్ ఇస్తా అన్నాను, అది కూడా ఇచ్చేస్తే నా పేరు రాకి, నాకున్నది బాకీ. నీకు చెల్లుందా? ఎవరు చెల్లి? మీ చెల్లా? నీకు చెల్లుందా, అక్కుందా? ఇదే చెల్లి. నువ్వు బంగారు తల్లి, స్వామివారికి అయింది పెళ్ళి, నువ్వు కూర్చోపోతే అవుద్ది ఈ మీద పెళ్ళి. బంగారు తల్లి కూర్చో. రైట్ నానా. సో ఇప్పుడు నా పేరు ఏమిటి? పిల్ల కూర్చో. నా పేరేమిటి? నా పేరు రాఖీ. ఇక నీకు నాకు లేదు బాకీ. ఐ విల్ ప్లే హాకీ. ఓకేనా? నన్ను హరే కృష్ణ అందరూ చెప్పండి నాన్న. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. అందరూ జోసే గోవింద జయ జయ గోపాల జయ జయ. చెప్పట్లే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. గట్టిగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. నోరెప్పకపోతే భగవంతుడు ఆ నాలుగు తీసేస్తాడు, ఎందుకు వేస్ట్ కదా అని. నోరెప్పండి. మోగోళ్ళు ఎవరు నోరెప్పక్కర్లేదు, నోరున్నోళ్ళు ఎప్పండి, లేదా తీసేస్తాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమాన్ की, जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. श्रीमद्
శ్రీమద్రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, పుండరీక వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ద్రౌపదీ వరద గోవింద, గజేంద్ర వరద గోవింద గోవింద. ఈరోజు ఏంటి చెప్పమ్మా? ఈరోజు ఏంటి? ఈరోజు ఏకాశి. ఈరోజు ఏకాశి, అది కూడా తెలియకపోతే నువ్వు రాకాశి చూడక మాకేసి. నాన్న ఈరోజు ఏకాదశి. 26 పేర్లు చెప్తాను, కొంచెం మౌనంగా ఉండి వినండి. తర్వాత స్వామివారి హారతలు కనండి, వీళ్ళు ఏమన్నా పెడితే తినండి. ఆ తర్వాత గోవింద అని అనండి. ఇవాళ ఉపవాసం మేము చేసామండి, భోజనం తినలేదండి, టిఫిన్ కూడా చేయలేదండి అన్నోళ్ళు చేయొద్దండి. ఉపవాసం బ్యాచ్, ఉపవాసం కాదు. మధ్యాహ్నం భోజనం చేయలే, పొద్దున్న టిఫిన్ చేయలే, ఏకాదశి. ఇప్పుడు కూడా అన్నాలు అవి తినకండి. ఇంత బాగా చేసి మళ్ళీ ఇప్పుడు పులిహార లాగించేస్తే ఏకాదశి మంగళం అయిపోద్ది. అందుకని పండ్లు తినండి, పాలు తాగండి, అర్థమైందా? అందుకని ఏ అన్నం మెతుకు కూడా నోట్లోకి వెళ్ళకూడదు. పూరి వెళ్తాం కదా మనం, పూరిలో ఒక పింక్ కలర్ బ్యాగులో బియ్యం అమ్ముతారు, ఎండిన అన్నం. అది ఏంటది? స్వామివారి పెట్టినటువంటి నివేదన. ఎందుకు అమ్ముతారు? ద్వాదశి నాడు, అంటే రేపు ఇవాళ చేసిన ఏకాదశిని ముగించడానికి, అర్థమైందా? అందుకని ఏకాదశి నాడు నవధాన్యాల్లో ఏవి తినకూడదు. నువ్వులు, రాగులు, ధాన్యాలు, బియ్యం ఇవేవి తినకూడదు. అమ్మ ఈ ఏకాదశి పేరు చెప్పుకుందాం అందరూ, నోరున్న వాళ్ళంతా. వాట్ ఐఎమ్ సెయింగ్ ప్లీజ్ రిపీట్ ఇట్. టుడే ఈజ్ అ వెరీ ఆస్పిషియస్ డే, ఏకాదశి, and it's very dearmost day of Lord Vishnu, and we are very fortunate in Orissa, Rourkela, along with all Telugus. We are having we are blessed by the Lord, Supreme Lord, Lord Balaji. Just now they completed Archakas, the Lord's marriage, Kalyanam. So don't miss, please chant this mantra and get the prasadam. Okay, we are all blessed, is it not correct? Please అందుకని అందరూ కూర్చోండి. ప్లీజ్ సిట్ అండ్ హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్స్ హారతి. అందరూ చెప్పండి వీటిని. పాపమోచని ఏకాదశి. ప్లీజ్ రిపీట్ దోస్ హూ హ్యావ్ టంగ్, ఎనీ లాంగ్వేజ్ పీపుల్. ఓకేనా सब लोग? ओके रिपीट करना. पापमोचनी एकादशी. प्यार से बोलो, जोर से बोलो, ध्यान से बोलो. कामदा एकादशी. अच्छे बात. वरुदिनी एकादशी. मोहिनी एकादशी. अपरा एकादशी. అందరూ చెప్పాలి. పాండవ. అందరూ చెప్పి ఆడవండి. పాండవ. ఒక్క తిట్టు పడితే కొంచెం సౌండ్ పెరుగుద్దని. పాండవ. నిర్జల ఏకాదశి. మోహిని ఏకాదశి. యోగిని ఏకాదశి. శయన ఏకాదశి. కామిక ఏకాదశి. పవిత్రారోపిణి ఏకాదశి. అన్నద ఏకాదశి. పార్శ్వ ఏకాదశి. ఇందిరా ఏకాదశి. పాశాంకుశ ఏకాదశి. రమా ఏకాదశి. ఉత్తాన ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి. మోక్షద ఏకాదశి. దత్తు అందరూ వింటారు, ఇటే పెట్టు.
మోక్షద ఏకాదశి సఫల ఏకాదశి పుత్రద ఏకాదశి సత్తిల ఏకాదశి భైమి ఏకాదశి విజయ ఏకాదశి అమలకి ఏకాదశి పరమ ఏకాదశి పద్మిని ఏకాదశి అందరూ हाथ उठो जोर से बोलो हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे గోవిందా గోవిందా. మనకు త్యాగరాజస్వామి వారు చెప్పారు దొరకునా ఇటువంటి సేవ అని. అలాగే దొరకునా ఇటువంటి దొర పాపం చాలా కష్టపడి మమ్మల్ని పిలిచి మా చేత తిట్లు కూడా తిని అట్లు తిన్నాడో లేదో తెలియదు కానీ దాన్ని కాచి తప్పదు కదా సార్, తప్పదు కదా సార్. మంచోడు ఏదన్నా పండ్లున్న చెట్లకే కదండి దెబ్బలో. సో కాబట్టి మనం అందరం ఇంత కార్యక్రమం చేసుకుంటున్నామంటే కొందరు కనబడతారు, కొందరు కనబడరు. అలాగా ఎందరో కష్టపడితే ఇంత కార్యక్రమం అవుతుంది. కాబట్టి మనం అందరం వారి కష్టాన్ని గుర్తించి మనం అందరం వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం. చక్కగా వారు బాగుండాలి. రెండు చేతుల పైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా. థ్యాంక్ యూ దొరా. 12 వెళ్ళిపోపో. ఇది ఏకాదశి పేపరు. నిన్న మేము తీసుకున్నామండి అన్నవాళ్ళు చేద్దండి. ఓ చాలామందికి రాలేదా? అయితే మీరు కొత్తగా వచ్చారుగా, మీరు మళ్ళీ తీసుకోండి. అక్కడ ఇస్తారు లాస్ట్లో. ఇక్కడ హారతి అయ్యాక ఇక్కడ నుంచుని ఇస్తారు. మీరు అందరు తీసుకోండి. శివశంకరు నీదే బాధ్యత. ఓకే, ఇప్పుడు ఇవ్వద్దు. వీళ్ళు ఏదో ప్రసాదం ఇస్తే పొట్లం కడేస్తారు. కడతారా? ప్రసాదం ఇస్తే పొట్లం కడేస్తారుగా. ఏకాదశి మళ్ళీ ఏకాదశి దాకా ఉండదు. అందుకని ఇప్పుడు 5 అంటే 5 నిమిషాలు మాకు కూడా ఓపిక లేదు. ఎందుకంటే మరి ఏకాదశి కదా, భోజనం లేదు కదా. అందుకని నీరసం. అయినా ఇక్కడ ఒక ఏకాదశి నిన్న మాతాజీ ఇస్కాన్ మాతాజీ ఏరి వచ్చారా? అయ్యయ్యో इस्कॉन माता जी नहीं आया. वो माता जी ने आज थोड़ा कीरा डोसा और पल्ली से मूंगफली से प्रसाद बनाया बीट रूट से. ओके, सो आज भोजन नहीं, वो फल खाया. आज एकादशी, हर एकादशी ऐसा हम फास्टिंग करना ज़रूरत है. शरीर को अच्छा है, मन को भी अच्छा है, आत्मा को भी उद्धार कर सकता है. ఆ మాతాజీకి చాలా ధన్యవాదాలు. చాలా మంచి ప్రసాదం మాకు ఇచ్చారు. మీరందరూ ఏకాదశి పేపర్ చదివి అందులో ఉన్నట్టుగా ఉపవాసం చేయండి. అన్నాలు అవి తీసుకోకూడదు, పండ్లు తీసుకుని ఉండొచ్చు. మనం అందరం ఒక్క వెంకటేశ్వర స్వామి లీల చెప్పుకుందాం. కాసేపు మీ గోల ఆపండి, మాట్లాడకుండా. ఒక్క 5 నిమిషాలు అల్లరి చేయకుండా వినండి. ఈ లోపల స్వామివారి లీల చెప్పుకున్నాక మీ గోల ఏమిటో మీరు చేయండి. ఇది వస్తుందా రాదా? మనమే అటు వెళ్దాం. తప్పుకోరా, పడతావు. రైట్ అందరు రా. ఇది బుద్ధి. పెద్దోళ్ళని ఉరికే అన్నారా? ఏం పేరు సార్ మీ పేరు? మంగారెడ్డి. అది మంగారెడ్డి గారు బెంగ తీర్చారు అలివేలు మంగ యొక్క కృపచేత. థ్యాంక్ యూ సార్. నన్ను అందరూ చక్కగా చెప్పండి గోవిందా గోవిందా గోవిందా. మరి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ తెల్లగా ఉందా? వెనకాల చూసారా? ఈ కథ చెప్పాలి, ఎందుకంటే పెళ్ళి అయింది కదా. పెళ్ళిలో మరి పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరో తెలియద్దా మీకు? ఎవరి పెళ్ళి అయిపోయింది సరే, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతుళ్ళు బాగానే ఉంది, మరి ఎవరిచ్చారు పిల్లనే?